వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోని పట్టణంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం మిత్ర మండలి సభ్యుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే మీకు ప్రతిసారి అన్నదానానికి సహకరించేటటువంటి ఎన్నికలు ఫంక్షన్ యాజమాన్యాన్ని కూడా మేము కమిటీ అలాగే వాహనాలు అడ్డు పెట్టకుండా ఈ కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం 4 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ మా ఐశ్వర్య మిత్రమండలి ఆధ్వర్యంలో 16వ సంవత్సరంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యేక. కానీ 2 సంవత్సరాల నుంచి వరుసగా మా కమిటీ సభ్యులైన ప్రతాపన్న గారు ఈ అన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నారు. అన్నకి ఇష్టం లేదు కానీ చెప్పాలి తప్పదు కాబట్టి చెప్తున్నా. అన్నకి ఇష్టం లేదు ఎందుకంటే చెప్పాలి అన్నప్రసాదం ఇంత గ్రాండ్గా చేస్తున్నాడు, ఇంత భారీ ఎత్తున కాబట్టి ఆ గణనాథ ఆశీస్సులు ఆయనకి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మొత్తం మన అందరికీ కూడా గణనాథ ఆశీస్సులు ఉండాలని మొత్తం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరము ఎన్నికల ఫంక్షన్లో కూడా మా యజమానులు కూడా ప్రతి సంవత్సరం సహకరిస్తుంది అన్నదానం కార్యక్రమానికి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మా కమిటీ సభ్యులు మొత్తం అందరికీ కూడా అలాగే కాలనీ వాసులకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ నిశాన తరఫున కూడా అందరికీ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. నా పేరు రవికుమార్. వినాయక చవితి శుభాకాంక్షలు. మా శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఇది 16వ సంవత్సరము. ప్రతిసారి వినాయక చవితి సందర్భంగా 3వ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 16వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ఇయర్ కూడా అంతే వైభవంగా జరుపుకుంటున్నాము. భక్తాదులు ఈ ఏరియా వాసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ సహకారం ఇలాగే కొనసాగాలని ఆ వినాయకుని ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. నా పేరు సురేష్. వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం జరుపుతున్నాము. అందరూ భక్తాదులు సహాయం చేసినారు కాబట్టి మేము విజయవంతంగా చేస్తున్నాము. అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆదోని పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఈ పేరు వీరప్రతాప్. సిపిఐ పట్టణ కార్యదర్శి టి వీరేష్, సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ, సిపిఐ ఎంఎల్ నాయకులు మల్లికార్జున, ఐఎఫ్టియు నాయకులు ఎంకప్ప నాయకత్వంలో ఆగస్టు 28వ తేదీ 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా వామపక్ష కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలో అసెంబ్లీ ప్రకటిస్తే చంద్రబాబు ప్రభుత్వం బషీర్బాగ్ వద్ద కాల్పులు జరిపి 3 ప్రాణాలు బలిగొన్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుండి సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ఎన్, న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎక్కడెక్కడ విద్యుత్ భారాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. మరి అట్లాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర వామపక్ష పార్టీలకు ఉన్నది. అందుకోసమే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకే హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోండి. అదేవిధంగా సర్ఛార్జీలు, డ్రాప్ ఛార్జీలు, ఇతర ఛార్జీల భారాల పేరుతో ప్రజలపైన భారాలు వేస్తే వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తిరగబడతాం, రోడ్లపైకి తీసుకొస్తాం. ప్రజలను తీసుకొచ్చి ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా పోరాటాలను చేయడానికి, ఉధృతం చేయడానికి ఈ రోజునేమి, లేకపోతే సర్దుబాటు ఛార్జీల పేరుతోనేమి, స్మార్ట్ మీటర్ల పేరుతోనైతేమి విచ్చలవిడ దోపిడీ చేయడానికి అదానీ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. మరొక స్మార్ట్ మీటర్ ఖరీదు 18,000 రూపాయలు ఇస్తున్నారు. అదాన్ని కూడా ఫ్రీగా ఇంటికి బిగిస్తాం. ఫ్రీగా బిగించినటువంటి దాన్ని మేము నెల నెల మీ దాంట్లో దాన్ని రికవరీ చేస్తామనేటువంటిది. మరి ఏమో స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ అనేటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి చంద్రబాబు గారి పరిపాలనలో మరి విద్యుత్కు సంబంధించినటువంటి ఛార్జీల పైన అయితేనేమి, మరి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటే మరి ఆ రోజుల్లోనే 2000 సంవత్సరంలో మరి 100 రోజులు దినచర్య కార్యక్రమ ఉద్యమాల్లో భాగంగా మరి 100వ రోజు బషీర్బాగ్ తో జరిగినటువంటి అసెంబ్లీ పిలుపును భాగంగా మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి వెళ్లితే మరి 3 ప్రాణాలను పలుకున్నటువంటి చంద్రబాబు గారి పరిపాలన మరి ఆయన ప్రభుత్వం మరి ఆ దెబ్బతో మరి ఆయన ఇంటి ముఖం పట్టేదారి చూపించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం మరి స్మార్ట్ మీటర్ విధానాన్ని ఆయన జగన్ ప్రభుత్వంలో వ్యతిరేకించి మరి ఈ రోజు అదే విధానాన్ని ప్రవర్తిస్తున్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపడుతున్నాము. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి ప్రజల్లో తీసుకెళ్లి ఆ స్మార్ట్ మీటర్ ఎందుకోసం బిగిస్తున్నాము, దానివల్ల ఏమి జరుగుతుందని చెప్పి ప్రజలకి వివరించి ఒక్క మీటర్ ని బిగిస్తే మరి ఆయన ప్రభుత్వానికి రాజీనామా చేసిపోవాలి. ఒక్క మీటర్ కూడా బిగించలేరు. ప్రభుత్వానికి ప్రజలకు వివరించకుండా వాళ్ళు బిగిస్తున్నారు. ఈ రోజు వాస్తవాలను చెప్పి మీటర్ బిగించమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి స్మార్ట్ మీటర్ విధానాన్ని మరి గత 3 నెలల నుండి కూడా మేము వామపక్ష పార్టీలుగా అనేక దఫాలుగా గ్రామాలు తిరిగి వీధిని తిరిగి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వివరిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మరి ఇది ముందుగా వ్యాపార విభాగాల్లో చిన్న వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. మరి ఎప్పుడైతే మరి ఇళ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొస్తే వామపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ విధానాన్ని ప్రజలకు వివరించడం, మరి ఈ యొక్క స్మార్ట్ మీటర్ వచ్చిన తర్వాత సర్ఛార్జీలు అయితేనే, ట్రూ ఛార్జీలు అయితేనేమి, అలాగే మనకు ఫోన్ కి రీఛార్జ్ తీసుకున్న ఆ విధానాన్ని మరి అట్లనే ఇది ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, వాటి అన్నిటి కూడా మళ్ళీ తిరిగి ముందు ఏవైతే పాత మీటర్లు అవన్నీ బిగించాలని చెప్పి వ్యాపార సంస్థలు కూడా బిగించడం జరిగింది. మరి చాలా గ్రామ స్థాయిలో అయితేనేమి, పట్టణ నగరాల్లో కూడా బిగించడానికి వెళ్తే మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు అన్ని కూడా ప్రజా సంఘంతో కలిపి ప్రజల్లో దాన్ని పూర్తి ఇవ్వడం జరిగింది. ప్రజలకు మేము అర్థమైందని చెప్తే అవునా మాకు తెలియదు, ఒకే ఏమో వాళ్ళు మీటర్ చేంజ్ చేసుకుంటున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మేము వామపక్ష పార్టీ ప్రజా సంఘాలు అందరూ కూడా వీటి ఇంటింటికి తిరిగి చెప్పడంతో వాళ్ళకి చైతన్యవంతం చేయడం జరిగింది. ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి, పర్కాల, మొరంచెర్ల, ఎంఎస్యు, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల రేగొండ సర్వీస్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎంఎస్ఎం, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుల ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎంఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లంగొండ సమ్మక్కతో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. వడతల గ్రామానికి బస్సులో చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. బస్ వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయక స్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడారు.
జై కాంగ్రెస్. ఓకే అన్న నువ్వు ఎన్ని సంవత్సరాల బండి నడపబట్టి? వస్తారా? ముఖ్యమంత్రి గారు వీరిద్దరు కలిసి పెట్టిండ్రు. నెలల తర్వాత ఉన్నదని చెప్పి ఎకరం లెక్క కదలే. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బావాజీపేట 2వ వార్డు నందు ముద్ద వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం జరిగింది. విలేకరుల సమావేశంలో బి వెంకటేష్ మాట్లాడారు. వార్డు బావాజీపేట నందు శ్రీ ముద్ద వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఆదోని వాసులకు మరియు బావాజీపేట వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆదోని పట్టణ ప్రజలపై మరియు బావాజీపేట పేద వృద్ధుల అందరికీ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతున్నాను. నా పేరు వెంకటేష్, మా నాన్న మాజీ కౌన్సిలర్ పి తిమ్మప్ప. మరియు ముందుగా వినాయక చవితి అంటేనే గత 2 నెలలుగా ఎంతో యువతంగా ఎంతో కృషి చేస్తూ ఎంతో మందికి చందాయ అడిగి ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ 5 రోజుల పండుగ వినాయక చవితి. కాబట్టి ఎలాగైతే ముందుగా అనుకున్నారో ఈ 5 రోజులు అలాగే జరిపించి మనసారా నిమజ్జనం చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఇంటికి చేరాలని మనసారా కోరుతున్నాను.
అలాగే మన బావాజీపేటలోని ఎలాంటి సమస్యనైనా విద్యుత్ సమస్యనైతేమి కానీ నీటి సమస్య అయితేమి కానీ ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మాకు వెంటనే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని కోరుతున్నాము. ఈ యొక్క గణపతి పండుగ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుతున్నాను. నా పేరు బి వెంకటేష్, 2వ వార్డు బావాజీపేట. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడిన బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ నర్మల వరదల్లో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడిన 2 ఆర్మీ చాపర్లు, మరో 2 హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపిన అధికారులు, ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కేంద్ర మంత్రి నిరంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు, కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి చూడాల్సిన బాధ్యత అందరినీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా ఇటు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కష్టపడి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసారు, వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హెచ్చారు. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమైతే తెలియదు. అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా చేయడం. రాత్రి 2-3 నిమిషాల్లో రెస్క్యూ చేసి ये आपको भी अभी तक ऊपर अमरा में कितने मैं वही गाँव क्या जा रहा हूँ कुछ ऐसा नहीं మీరు మీరు తప్పుతారు सर अर्टिगा बैग गया सर उसमें रोड हेड से कम से कम 1.5 फुट अंदर रह गया. हम लोग गए, 2 फुट गया, तो वहाँ से उसको आदमी निकाला, अर्टिगा को नहीं निकाल पाए. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గల గోదావరి నదికి పోటెత్తిన వరద నీరు. చెప్పుకంటే మళ్ళీ ఆపస్ పోదు ఆయనకు చెప్పవాడు ఆపస్ పోదు కాదు నేను చెప్తాను చెప్పు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాసం దుష్ట సంహార నరసింహ దుష్ట దూర గ్రామస్తులతో మనచేయగా గోదావరి నదిలోకి కడెం ప్రాజెక్టు నుండి అధిక మొత్తంలో నీరు వదిలినారు. కావున గోదావరిలో స్నానమాచరించే భక్తులు కానీ గ్రామస్తులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా గోదావరి నదిలో ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కానుగుల రాజారావుకు న్యాయం చేయాలని
ఆర్జీఎన్ హ్యూమన్ రైట్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఏపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అధికారులను కోరారు. గురువారం ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్లతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి బాధితుడు కానుగుల రాజారావుకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వాళ్ళకే డబ్బులు అని చెప్పి వాళ్ళకి ఇచ్చినారు. ప్రథమ రైతులకు మాకు ఇవ్వలేదు. అప్పటి నుండి మనం పొలం వేసుకుని ఇక్కడ ఉన్నారు, డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మా భూములు వచ్చి వాళ్ళు జేసీపీలు ట్రాక్టర్లు పెట్టి మన్ను తోలి మా పొలంలో తోలుతున్నారు. దానిని కూడా డగిచ్చి మళ్ళేసినాము. మాకు మాత్రం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము లెటర్ తీసుకొని. వాళ్ళకు కూడా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము మా లెటర్ అందింది. కాబట్టి మాకు కానీ ఎటువంటి న్యాయం కానీ చేయకపోతే మాకు ఇంకా ఆత్మహత్యనే నిజమైనది. ఇంకా మాకు న్యాయం చేస్తారా, ఆత్మహత్య చేసుకోమంటారా, అదొక్క పర్మిషన్ మాకు దయచేసి ఇస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కానగల రాజారావు, కానగల వెంకటేశ్వరులు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ విలేకరుల సమావేశంలో తవ్వి నాగార్జున బీజేపీ అదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు మాట్లాడారు. ಜಲ್ದಿ ಭಾಷೆ ಇದು ಜನಕ್ಕೆ ಹೇಳಾರಿ ನಾವು ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ದೀವಿ. బయట కింద నిలబడండి. నమస్కారం. ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ పార్థసారథి గారికి, కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి, ఆదోని పట్టణ అధ్యక్షులు, ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే విన్నపము. ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాల పైన వైర్లను సరిచేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి. అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షించి ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను. అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు తోవి నాగార్జున, భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత 2 రోజులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి నిమిషం ప్రభుత్వ అధికారం యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్ల జిల్లా నర్మల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారి రక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హాకింపేటలోని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో ఆ రైతులను సురక్షితంగా రక్షించారు. ఐదుగురు
దూరం ఏం పోరాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.